హలో ఫ్రెండ్స్, భక్తి సమయం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో నవరాత్రుల్లో 4వ రోజైన సెప్టెంబర్ 25వ తేదీ ఆశ్వేజ శుద్ధ చవితి అనగా గురువారం నాడు అమ్మవారిని ఏ విధంగా అలంకరించాలి, ఏ నైవేద్యాల్ని సమర్పించాలి, అలానే ఏ రంగు చీరని అమ్మవారికి కట్టాలి, ఏ మంత్రాల్ని పఠించాలో మరియు అమ్మవారి ఆవిర్భావం గురించి ఈ వీడియో ద్వారా చక్కగా తెలుసుకుందాం. అయితే మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పటి వరకు మన యూట్యూబ్ ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారు సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి ఆ తర్వాత బెల్ సింబల్ని ట్యాప్ చేయండి. అలానే భక్తి స్తోత్రాస్కి సంబంధించిన మా ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ ప్లే స్టోర్లో ఉన్నాయి. దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చూసి ఇన్స్టాల్ చేసుకోండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 4వ రోజైనటువంటి సెప్టెంబర్ 25వ తేదీ ఆశ్వేజ శుద్ధ చవితి అనగా గురువారం నాడు అమ్మవారిని శ్రీ కాత్యాయని దేవిగా అలంకరణ చేస్తారు. ఈ రోజున తిథి సమయం చవితి తిథి వచ్చేసి సెప్టెంబర్ 25వ తేదీ గురువారం ఉదయం 7:06 ప్రారంభమై సెప్టెంబర్ 26వ తేదీ శుక్రవారం ఉదయం 9:32 వరకు ఉంటుంది. స్వాతి నక్షత్రం వచ్చేసి సెప్టెంబర్ 24వ తేదీ సాయంత్రం 4:16 ప్రారంభమై సెప్టెంబర్ 25వ తేదీ రాత్రి 7:09 ముగుస్తుంది. ముందుగా శ్రీ కాత్యాయని దేవి స్తోత్రమును తెలుసుకుందాం. చంద్రహాసోజ్వలకర శార్దూల వరవాహన కాత్యాయని శుభం దద్యాత్ దేవీ దానవఘాతిని. శరన్నవరాత్రి మహోత్సవాలలో తిథుల హెచ్చుతగ్గు వలన ఒక్కొక్కసారి 11 రోజులు అలంకారం చేయవలసి వస్తుంది. ఈ విశ్వావసునామ సంవత్సరం అమ్మవారిని ఆశ్వేజ శుద్ధ చవితి నాడు కాత్యాయని దేవిగా అలంకరించి పూజిస్తున్నారు. సింహవాహనంపై అధిరోహించి కరవాలం చేతపట్టి రాక్షసత్వాన్ని నశింపజేసే జగద్రక్షిణిగా నేడు కాత్యాయని దేవి శోభిల్లుతుంది. బీజాక్షరాల మధ్య మహామంత్ర స్వరూపిణి అయి విరాజిల్లుతూ కాత్యాయని దేవి దుర్గాదేవి అంశగా పూజలు అందుకుంటుంది. ఇక అమ్మవారి అలంకారానికి వస్తే చతుర్భుజాలతో వరద అభయహస్తాలతో పాటుగా ఒక చేత ఖడ్గాన్ని మరో చేత పద్మాన్ని ధరించి సింహవాహనాన్ని అధిరోహించి అమ్మవారు మనకు దర్శనమిస్తుంది. ఖడ్గం ఆపదలను ఎదుర్కొనడానికి సూచన కాగా పద్మం అజ్ఞానాన్ని దహించి చిహ్నం. ఈ రెండింటినీ దూరం చేయగల తల్లి కాత్యాయని. బంగారు వర్ణంలో మెరిసిపోతూ దివ్య తేజస్సుతో అలరారుతుంది. కాత్యాయని అంటే తేజస్వరూపిణి, మహాతేజపుంజమని అర్థం. తేజస్సు అంటే జ్ఞానం. కాత్యాయని మన బుద్ధిని ప్రేరేపిస్తుంది. భక్తులను భవజలది, చింతాజలది, సంసార జలది అనే భవసాగరాల నుంచి ఉద్ధరింపజేస్తుంది. ధర్మార్థ కామ మోక్షాలకు అమ్మవారు అధికారిని. మహిషాసుర సంహారంలో కాత్యాయని దేవి సింహవాహనం అధిష్ఠించి దుర్గాదేవికి సాయం చేసిందని స్కాంద పురాణం చెబుతోంది. యోగశాస్త్రం ప్రకారం కాత్యాయనిని ఆజ్ఞాచక్రానికి అధిష్టాన దేవతగా చెబుతారు. ఆజ్ఞాచక్రాన్ని జాగృతపరిచి సాధకుడికి ఏకాగ్రతను ప్రసాదిస్తుంది అమ్మ. ఆ మూలపుటమ్మను ధ్యానిస్తే అన్నీ శుభాలే కలుగుతాయి. విద్యార్థులు ఆ తల్లిని ఆరాధించడం వల్ల తెలివితేటలు పెరుగుతాయి. అలానే వివాహం కానివారు కాత్యాయని దేవిని కొలిస్తే శీఘ్రంగా వివాహం కూడా అవుతుంది. అటువంటి కాత్యాయని వ్రతాన్ని మార్గశిర మాసంలో లేదా ఏదైనా శుభప్రదమైనటువంటి మాసంలో నిర్వహిస్తారు. ఈ సాంప్రదాయాన్నే ద్వాపర యుగంలో గోపికలు శ్రీకృష్ణుణ్ణి వివాహం చేసుకోవడానికి ఈ వ్రతాన్ని ఆచరించారు. అలానే శ్రీకృష్ణుణ్ణి భర్తగా పొందడానికి రుక్మిణీ మాత కూడా ఈ వ్రతాన్ని ఆచరించింది. ఇప్పుడు కాత్యాయని దేవి అమ్మవారు ఎలా ఆవిర్భవించారో ఆ కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. దుర్గామాత యొక్క నవదుర్గా రూపాలలో 6వ స్వరూపం కాత్యాయని దేవి. పూర్వం కథ అనే పేరు గల ఒక గొప్ప మహర్షి ఉండేవాడు. కథ మహర్షికి దేవి ఉపాసన వల్ల ఒక కుమారుడు కలిగాడు. అతనికి కాత్య అనే పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకోసాగారు. చిన్నతనం నుండే తండ్రి వద్ద భక్తిని అలవరుచుకున్న ఆయనకు కాత్యాయనుడు అని పేరు వచ్చింది. ఇతను గొప్ప తపశ్శక్తి సంపన్నుడు. ఇతడు
పరాంబాదేవిని ఉపాసిస్తూ, పరాంబాదేవి అంటే సాక్షాత్తు ఆ ఆదిశక్తి, ఆ అమ్మవారిని ఉపాసిస్తూ ఎన్నో సంవత్సరాలు కఠినమైన తపస్సును ఆచరించాడు. భగవతీదేవి లేదా దుర్గాదేవి పుత్రికగా తన ఇంట జన్మించాలని అతని కోరిక. అతను చేసిన తపస్సుకు మెచ్చిన భగవతీమాత ఆయన ప్రార్థనను అంగీకరిస్తుంది. దుర్గాదేవి ప్రసన్నురాలై మహర్షికి పుత్రికగా ఆశ్వయుజ బహుళ చతుర్దశి నాడు జన్మించింది. అలా కాత్యాయనుని పుత్రికగా జన్మించుట చేత ఆ తల్లి కాత్యాయనిగా పేరుగాంచింది. ఈమె ఆశ్వయుజ శుక్ల సప్తమి, అష్టమి, నవమి తిథులలో కాత్యాయని మహర్షి యొక్క పూజలందుకొని విజయదశమి నాడు మహిషాసురుణ్ణి వధించింది. మరొక కథనం ప్రకారం కొంతకాలం తర్వాత మహిషాసురుడు అనే రాక్షసుని అత్యాచారాలతో భూలోకం పెచ్చరిల్లిపోతుంది. ఈ మహిషాసురుణ్ణి సంహరించడానికై ముక్కోటి దేవతలు మరియు త్రిమూర్తులు అయినటువంటి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు తమ తమ తేజస్సుల అంశలతో ఒక దేవిని సృష్టిస్తారు. మొట్టమొదట కాత్యాయన మహర్షి ఈమెను పూజిస్తారు. అందువలన ఈమె కాత్యాయని అని ప్రసిద్ధికెక్కింది. ఇలా కాత్యాయని దేవికి శక్తిని ప్రసాదించి లోక కళ్యాణం గావించారు. మహిషాసురుడనే రాక్షసుని సంహరించడానికి దేవతల సమిష్టి శక్తుల నుండి జన్మించిన దివ్యమైన కోపం ఆమె. ఆమె కథ చెడుపై ధర్మం యొక్క విజయాన్ని సూచిస్తుంది. కాత్యాయన మహర్షి కుమార్తెగా పూజింపబడే ఆమె అపారమైన బలం, ధైర్యం మరియు ప్రతికూలతను నాశనం చేసే శక్తికి ప్రతీక. భక్తులు, ముఖ్యంగా అవివాహిత స్త్రీలు మంచి భర్త కోసం ఆశీర్వాదాలు కోరుతూ ఆమెను ప్రార్థిస్తారు. కాత్యాయని దేవిని ఎవరైతే భక్తితో పూజిస్తారో వారికి ఖచ్చితంగా పుణ్యఫలం లభిస్తుంది. అనేక మంది రాక్షసులను అంతమొందించిన కాత్యాయని దేవి భక్తుల పాలిట కల్పవల్లి. ఆ తల్లిని భక్తితో ఆరాధించడం వల్ల ధర్మ, అర్థ, కామ, మోక్షాలు అనే చతుర్విధ పురుషార్థాలు సిద్ధిస్తాయి. కాత్యాయని ఉపాసన వల్ల రోగములు, భయాలు, శోకములు, సంతాపములు వంటివి సర్వదా నశిస్తాయి. ఆయురారోగ్య ఐశ్వర్యాలతో పాటు సుఖ సంతోషాలు కూడా కలుగుతాయి. జన్మ జన్మాంతరాల పాపాలు నశించడానికి ఈ దేవి ఉపాసన కంటే సులభమైన, సరళమైన మార్గం మరొకటి లేదు. ఈమెను ఆరాధించేవారు నిరంతరం ఈమె సాన్నిధ్యం నుండి పిమ్మట పరమపద ప్రాప్తికి అర్హులవుతారు. కాబట్టి మనము అన్ని విధాల ఈ తల్లిని శరణుజొచ్చి ఈమె పూజలందు, ఉపాసనయందు భక్తి, విశ్వాసం కలిగి అమ్మవారికి అంకితం కావాలి. ఇక ఈ రోజున అమ్మవారు ధరింపజేయవలసిన చీర రంగు కాత్యాయని దేవికి ఎంతో ఇష్టమైన ఎరుపు రంగు. ఈ రంగు ధైర్యం, బలాన్ని సూచిస్తుంది. ఈరోజు ఎరుపు రంగును ధరించడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇక ఈ రోజున శ్రీ కాత్యాయని దేవి అమ్మవారిని ఎరుపు రంగు పూలు, ముఖ్యంగా మందార పూలు, తామర పూలతో పూజిస్తే చాలా మంచిది. ఇక ఈ రోజున పూజా అనంతరం ఎవరికైనా పండితులకు ఉలవలు, ఎరుపు లేదా బూడిద రంగు దుస్తులు దానం చేయడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి. అలానే ఈ రోజున నిషేధించవలసినవి తరిగిన వస్తువులను ఆహారంలో తీసుకోకూడదు. విజయవాడ శ్రీ కనకదుర్గ ఆలయం ప్రకారం అమ్మవారికి నివేదించాల్సిన ప్రసాదం బెల్లం అన్నం, అన్నం ముద్దపప్పు, రవ్వ కేసరి, తేనె లేదా తేనెతో చేసిన హల్వాను సమర్పించాలి. ఈ విధంగా అమ్మవారికి సమర్పించడం వల్ల వైవాహిక జీవితంలో మాధుర్యం ఉంటుంది. అలానే సంపద కూడా పెరుగుతుంది. ఈ రోజున పఠించాల్సిన మంత్రాలు ఓం దేవి కాత్యాయన్యై నమః లేదా ఓం కాత్యాయని దేవ్యై నమః అనే మంత్రాన్ని జపించాలి. లేదా శ్రీ కాత్యాయని దేవి స్తోత్రం, అలానే శ్రీ కాత్యాయని దేవి అష్టోత్రంను చదువుకోవాలి. అలానే వివాహం కానివారు మంచి జీవిత భాగస్వామిని పొందడానికి కాత్యాయని మంత్రం చదువుకోవాలి. ఆ మంత్రం ఏంటంటే కాత్యాయని మహామాయే మహాయోగిన్యాధీశ్వరి నందగోపసుతం దేవీపతిం మే కురు తే నమః అనే మంత్రాన్ని చదువుకోవాలి. కాత్యాయని మంత్రాన్ని భక్తితో జపించడం వల్ల జాతకంలోని కుజదోష ప్రభావం తగ్గుతుంది. పెళ్లి కాని అమ్మాయిలు మంచి జీవిత భాగస్వామిని పొందడానికి, అలానే మంగళిక దోషాన్ని వదిలించుకోవడానికి ఆమెను పూజిస్తారు. ఎందుకంటే
కుజుడు ఆమె నియంత్రణలో ఉన్నాడని చెబుతారు. కాబట్టి ఆమెను పూజించడం వల్ల కుజుడు కూడా సంతోషిస్తాడు. వివాహ అవకాశాలు కూడా పెరుగుతాయి. కాత్యాయని మాతను ఆరాధించడం వలన ప్రేమ, పెళ్లి విషయంలో ప్రయోజనకరంగా ఉంటుంది. ఇంకా సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని పొందడానికి మరొక శక్తివంతమైన, ప్రభావవంతమైన మంత్రం స్వయంవర పార్వతీ మంత్రం. ఈ మంత్రాన్ని వివాహిత స్త్రీలు కూడా భర్తతో మంచి సంబంధం కలిగి ఉండడానికి, అలానే సంతానం కోసం కూడా జపించవచ్చు. ఆ మంత్రం ఏంటి అంటే ఓం హ్రీం యోగిని యోగిని యోగేశ్వరి యోగ భయంకరి సకల స్థవర జంగమస్య ముఖ హృదయం మమ వాసం ఆకర్ష ఆకర్షాయ నమః. ఈ విధంగా అమ్మవారిని ఈ రోజున పూజించడం వలన అన్ని అడ్డంకులను అధిగమించడానికి, అలానే శత్రువులను ఓడించడానికి, క్రమాన్ని స్థాపించడానికి శక్తిని సూచిస్తుంది. ఇంకా వివాహ ఆలస్యాలను తొలగించడానికి, అలానే సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని నిర్ధారించడానికి ఆమె పూజను కోరుకుంటారు. అలానే ఈ మంత్రాలు ఏమైనా చదవడానికి వీలు కాకపోతే ఓం శ్రీ మాత్రే నమః అని అమ్మవారిని పూజించుకోండి. ఓం శ్రీ మాత్రే నమః అంటే అమ్మవారికి చాలా ఇష్టం. ఇదండి నవరాత్రుల్లో 4వ రోజు అలంకరణలు, నైవేద్యం. అమ్మకి ఏ చీర కట్టాలో, అలానే ఏ మంత్రాలను పఠించాలో, మరియు అమ్మవారు ఎలా ఆవిర్భవించారో తెలుసుకున్నాం కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైనటువంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మా భక్తి సమయం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.